అల్పపీడనం ఎఫెక్ట్తో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే హైదరాబాద్లో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. 29న తెల్లవారుజామున వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా పడతా ఉన్నాయి. ముసురు వణికిస్తోంది. పగలు రాత్రి తేడా లేదు. కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే సిచ్యువేషన్. వర్షాలు చాలా బాగా పడతా ఉన్నాయి. చాలా జిల్లాల్లో వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం విచిత్రంగా ప్రవర్తిస్తోంది. పగటి వేళ సముద్రంలో, రాత్రి వేళ తీరంపైకి వస్తూ ఉంది. నిన్న సగం సముద్రం సగం భూమి మీద తిరిగిన ఈ అల్పపీడనం ఈరోజు సాయంత్రానికి భువనేశ్వర్, పద్మాపూర్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తెలంగాణలో రోజంతా ముసురు వాన పడుతూనే ఉంది. పగటి వేళ సన్నని జల్లులు పడుతున్నాయి. అప్పుడప్పుడు జోరుగా వర్షం పడుతోంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాన జోరు పెరిగి మోస్తరుగా మారుతోంది. అక్కడక్కడ భారీగా కురుస్తోంది కూడా. ఇలా కంటిన్యూగా వాన పడతానే ఉంది. ఇవాళే కాదు, 28న కూడా రోజంతా పడుతూనే ఉంది. 29న తెల్లవారుజామున వర్షం ఆగుతుందని చెప్తున్నారు. అప్పటి వరకు ఈ ముసురు వాన తెలంగాణ అంతటా కురుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కావచ్చు, పెద్దపల్లి, ఆసిఫాబాద్, ములుగు, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి, మహబాద్, జనగాం, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ జిల్లాల ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తోంది. ఇక ఏపీలో కూడా రోజంతా వర్షాలు పడతానే ఉన్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. రాయలసీమలో కూడా సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో 3వ నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 40 కిలోమీటర్లు, ఏపీలో 11 కిలోమీటర్లు, తెలంగాణలో 14 కిలోమీటర్లుగా ఉందని అధికారులు తెలియజేశారు. ఇక మొత్తంగా చూస్తే కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా తెలిసింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా ఉంటాయని తెలుస్తోంది. వర్షం కంటే పిడుగులు ప్రమాదకరమైనవి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెట్ల కింద ఉండొద్దు, పురాతన భవనాల కింద ఉండొద్దని చెప్తామన్నారు. హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. ఈ వర్షాల వల్ల హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ జాములు కనిపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలవటం వంటి సమస్యలు తప్పేలా లేవు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లటం మంచిదని తెలిపారు. గణేష్ మండపాల వల్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెరిగి రద్దీ అధికంగా ఉంటుంది. వీలైతే మధ్యాహ్నం 3 గంటలలోపు పనులు పూర్తి చేసుకోవటం మంచిదని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల పాటు మోస్తరు నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వీచే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వర్షం పడే సమయంలో, హైదరాబాద్లో అయితే నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, పండుగ రోజు అయినా సరే కొంతమంది ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వర్షంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంటే కనుక దానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్న లోతట్టు కాలనీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాన ఒక మోస్తరుగా పడుతున్నప్పుడు కూడా మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి సిచ్యువేషన్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గణేష్ మండపాల దగ్గర కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ చాలా స్పష్టంగా రాబోయే 2-3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి.